దెయ్యాలు సమస్యలపై ఇన్వెస్టిగేషన్ చేస్తే అనే ఒక కొత్త పాయింట్తో హాలీవుడ్లో నిర్మించిన ఒక వెబ్ సిరీస్ను తెలుగు, తమిళ్, మలయాళం వివిధ భాషల్లో డెడ్ బాయ్ డిటెక్టివ్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ డెడ్ బాయ్ డిటెక్టివ్ను తెలుగులో నెట్ఫ్లిక్స్లో మొత్తం 8 ఎపిసోడ్స్తో ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఎడ్విన్ అండ్ చార్లెన్ అనే ఇద్దరు టీనేజ్ యువకులు అనుకోకుండా చనిపోతారు. కానీ వారు చనిపోయినా వారి లోకంకు వెళ్లకుండా భూమి మీదే మనుషులతో పాటు జీవిస్తూ మనుషులకు మరియు చనిపోయిన కొన్ని ఆత్మలకు సహాయం చేస్తూ ఉంటారు. ఏమిటి దెయ్యాలు సహాయం చేయటం అంటే, వారు ఎందుకు చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు, ఎలా చనిపోయారు అనే ఆలోచనలో ఉన్న కొన్ని ఆత్మలకు అవి ఎవరు చేశారని తెలియజేసే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. మరియు బతుకున్న మనుషులకు వారికి ఏమైనా సమస్యలు ఉంటే, అంటే ఎవరితోనైనా మోసపోయినా లేదా మరొకరి వల్ల ఏదైనా కేసుల్లో చిక్కుకున్న మరికొన్ని కారణాల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డా వాటన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తారు. ఇద్దరు టీనేజ్ దెయ్యాలు ఇలా ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఈ ఎడ్విన్ అండ్ చార్లెస్కు బతికున్న నిక్కీ అనే ఒక అమ్మాయి ఏ విధంగా వీరితో స్నేహం ఏర్పడింది, అలానే ఆ అమ్మాయికి వీరికి ఎటువంటి సహాయం చేసింది, మరియు వీరు ముగ్గురు కలిసి ఎటువంటి సమస్యలపైన కేసులను ఛేదించారు అనేది ఈ డెడ్ బాయ్ డిటెక్టివ్ చూడాలి. అలానే వీరు చనిపోయిన వీరు భూమి మీద ఉండటము వీరు భూమి మీద నివసించటమును సహించని కొంతమంది ఏలియన్స్ వీరిని ఎటువంటి ఇబ్బందులు పెట్టారు, ఏలియన్స్ నుండి వీరు ఎలా తప్పించుకున్నారు, మరియు భూమి మీద వీరికి ఏర్పడ్డ శత్రువుల నుండి ఎటువంటి ప్రమాదాలను కోరి తెచ్చుకున్నారు అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ ఉంటుంది. అలానే ఒక మంచి కామెడీ అండ్ ఫన్ రోల్ అయిన క్యాట్ కింగ్ ఈ క్యారెక్టర్ నుండి వచ్చే సన్నివేశాలు ఈ వెబ్ సిరీస్ మొత్తానికి మంచి ఫన్ అండ్ కామెడీని పంచడం బాగుంటుంది. అలానే ఈ డెడ్ బాయ్ డిటెక్టివ్ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కేసును ఛేదించే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. మరియు ఈ టీనేజర్స్ దెయ్యాలైన ఎడ్విన్ అండ్ చార్లెస్ ఎందుకు అతి చిన్న వయసులో చనిపోయాక ఎందుకు వారి లోకం అనగా నరకం, స్వర్గంలకు వెళ్లకుండా భూమి మీదే ఉండి డిటెక్టివ్ రోల్ను ప్లే చేస్తున్నారు అనేది చాలా బాగా చూపించారు. సో ఫ్రెండ్స్, ఒక సరికొత్త పాయింట్తో మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్, హర్రర్ మరియు కామెడీ వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. సో అందువల్ల అందరూ ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.